ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాగ్దాన రూపంగా నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. చూడుము సహోదరి సహోదరుడా, దినముల్లో ఐగుప్తు నుంచి ఇశ్రాయేలీలు ప్రయాణమై వస్తున్నప్పుడు మార్గమధ్యంలో వారు అరణ్యంలో ముందు సముద్రము, వెనుక ఐగుప్తీయుల రథములు 600 రథములు బలమైన సైన్యంతో ఫరో వెనకమాల వచ్చుట చూసి వారెంతగానో భయపడ్డారు. అంతేకాదు విసుగు చెందారు. ఇశ్రాయేలీలు మోషే మీద సనుగుకున్నారు. మోషేతో అన్నారు, మాకు ఐగుప్తులో సమాధులు లేవనా? మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ చంపాలని చూసావా? ఎందుకు ఇలా చేసావు మోషే అని అన్నాడు. ఆ పరిస్థితులు చూసినప్పుడు ప్రతికూలమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఎంతో వేదన దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు, భయంతో ఉన్నారు. చూడుము సహోదరి సహోదరుడా, నా ఆధ్యాత్మిక జీవితంలో వారి ప్రయాణంలో ఉండగా అలాగ జరిగింది. వారి మార్గ మధ్యంలో అరణ్యంలో అలాగుంది. వారి పరిస్థితి సంకట పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారి ప్రాణం గాలిలో తేలుతుంది. ముందు చూస్తే సముద్రం, దాటే పరిస్థితి లేదు. వెనుకమాల బలమైన సైన్యం వస్తుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. మోషే వారికి ధైర్యపరుస్తున్నాడు. భయపడవద్దు, భయపడకము అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నా ఆధ్యాత్మిక జీవితంలో కూడా రక్షించబడిన తర్వాత మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ప్రయాణంలో కూడా ఎన్నో శ్రమలు, శోధనలు, ఇరుకులు, ముందు చూస్తే గొయ్యి వెనుక చూస్తే నొయ్యి అన్న పరిస్థితిలో మన ప్రయాణంలో కూడా, ఇది ఆధ్యాత్మిక యాత్ర కనుక ఈ యాత్రలో కూడా శ్రమలు లేక, శోధన లేక, ఇరుకులు లేక మన జీవితం ఉండదు కదా. మన జీవితంలో కూడా కుటుంబ సమస్యలు, ఆర్థిక కొదువులు, అనారోగ్యాలు, వ్యాధులు, శోధనలు, ఆత్మీయంగా నేను కొనసాగుచున్నప్పుడు ఎన్నో శోధనలు, హింసలు. సద్భక్తి కలిగిన క్రైస్తవునికి హింస తప్పదు గనక సత్యంతో మనం అనుసరిస్తున్నప్పుడు మనల్ని కూడా భయం పుట్టించే శత్రువు అపవాది ఎన్నో విధాలుగా మనల్ని శోధిస్తున్నప్పుడు మనం కూడా భయపడకూడదు. ఎందుకనగా దేవుడు అంటున్నాడు, ఇదిగో యుద్ధము యెహోవాది, యెహోవా మీ పక్షములో ఉన్నాడు. మీ పక్షములో ఉన్నవాడు అనగా మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. యుద్ధము ఆయన చేస్తాడు. అవును కదా, ఎంత చక్కగా వారి జీవితాల్లో యుద్ధం ఆయన చేసిన వాడిగా ఉన్నాడు. చూడండి, సముద్రము మోషే ప్రార్థన చేయగా పాయలైపోవటం అనగా వారి పక్షంలో దేవుడు ప్రకృతిని కూడా శాసించాడు. ఎంత గొప్ప దేవుడు! ప్రకృతి, సముద్రం పాయలవటం మన జీవితంలో ఎక్కడైనా చూసామా? ఎక్కడైనా విన్నామా? చూడండి, దేవుడు తన ప్రజల పక్షంలో ఏదైనా చేయగలడు. ఆయన చేయగలిగిన శక్తిమంతుడు. ఆయన సామర్థ్యం ముందు, ఆయన శక్తి ముందు ఏది నిలవదు. అయితే విశ్వాసంతో మనం అడుగులు వేసేవారం ఉండాలి, భయపడకూడదు. నా జీవితంలో కూడా, ఆత్మీయాత్రలో కూడా ఏ పరిస్థితిలో అయినను దేవుడు పరిస్థితిని మార్చగలడు, సహాయం చేయగలడు. యుద్ధం ఆయన చేసి మన పరిస్థితులన్నీ చక్కబెట్టి, మన సమస్యలన్నిటినీ, మన శోధనలన్నిటినీ విడిపించి ఆ ఎత్తైన కొండకు నడిపించగలడు. ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, వాగ్దానము చేసిన ఆ దేశంలోనికి మనల్ని నడిపిస్తాడని విశ్వసించాలి. కాబట్టి నువ్వు భయపడుతున్నావా? ఏదైనా తాళలేని సమస్యతో నువ్వు వింటున్నావా? అన్నీ ప్రతికూల పరిస్థితి నిన్ను చుట్టుముట్టాయా? అయితే ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో, విశ్వాసం ఉంచు. ప్రభువు నీకు సహాయం చేస్తాడు. ఇశ్రాయేలీలకు సహాయం చేసిన దేవుడు, ఇశ్రాయేలీల కొరకు యుద్ధం చేసిన దేవుడు, ఇశ్రాయేలీల పక్షంలో ఉన్న దేవుడు నేడు మనతో కూడా ఉండి మనల్ని నడిపిస్తాడు. ఈ అనుభవం గొప్పది.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయ్యా ఊరకనే నిలిచి ఉండమన్నారు. ఇదిగో యెహోవాయే మీ పక్షంలో యుద్ధం చేస్తాడని మీరు మాట్లాడారు. అవును, నేటి దినాల్లో కూడా ఆ ఇశ్రాయేలీల వలె మా జీవితంలో కూడా ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు మార్గమధ్యంలో అరణ్యంలో వారికి వచ్చిన శోధనల వలె, వారికి వచ్చిన అపవాది యొక్క శత్రువు యొక్క భయం వలె మా జీవితాల్లో కూడా ఎన్నో సమస్యలు, శోధనలు, ఇరుకులు ప్రభువా, మా పక్షంలో మీరు యుద్ధం చేస్తారని, మీరు గొప్ప దేవుడని, మీరు ప్రకృతిని సైతం కూడా శాసించగలిగిన శక్తివంతుడని మేము నమ్ముచున్నాం. ఇదిగో విశ్వాసంతో అడుగులేస్తున్నాం. మాకు నేర్పించు, విశ్వాసంలో ఉండటం మాకు నేర్పించు, ప్రార్థించడం మాకు నేర్పించు, మాకును సహాయం చేయం. మమ్మల్ని కూడా సంపూర్ణులుగా, పరిపూర్ణులుగా చేయం. యుద్ధంలో మీరు గెలిపించి మా పక్షంలో ఉండి అయ్యా ఎత్తైన కొండకు అనగా పరమకాణానికి మమ్మల్ని నడిపించయ్యా, సహాయం చేయండి. ప్రతికూల పరిస్థితులన్నీ బిడ్డల పక్షంలో విడిపించి సహాయపడు. ఇదిగో దీనికాలం మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఉన్నారు, ఇంటరు, మరి తండ్రి CBSE 10th పరీక్షలు రాస్తున్న వారు ఉన్నారు, సహాయం చేయండి. అయ్యా జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, సహాయం చేయండి. హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడేవారు ఉన్నారు, వారిని స్వస్థపరచుము. మరి గాయములన్నీ కట్టుము తండ్రి. అయ్యా సంఘమును పురికొల్పుతురండి, ఆత్మీయ సంఘాలుగా కడుతురండి. సర్వలోకంలో ఉన్న సార్వత్రిక సంఘమునకు క్షేమం అనుగ్రహించుము తండ్రి. ప్రతికూల పరిస్థితులన్నీ విడిపించి మీ నామానికే మహిమ తెచ్చుకొనమని, ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ దినమంతా మీ చేతి కిందకి అప్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.